వారి కుమారులు భగవత్పాటి రావు గారు న్యూజిలాండ్ వారే 1 లక్ష రూపాయలు సమర్పించుకున్నారు. గౌరవాభిమానాలటువంటివి. అలాగే మా అధ్యక్షుడు వారు అన్నదాన చంద్రశాస్త్రి గారు అమెరికా పర్యటించారు. ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వారిని ప్రభావితం చేసి వారు వారి కుమారులు ఆత్మీయుల ద్వారా 4 లక్షల రూపాయలు అలాగే మా సభ కార్యవర్గ సభ్యులందరికీ కూడా మరో 10,000 రూపాయలు ఈ కార్యక్రమాన్ని ఈ సభ అధ్యక్షులు బ్రహ్మశ్రీ అన్నదాన చంద్రశాస్త్రి గారు, ఉపాధ్యక్షులు శ్రీ అన్నదాన చంద్రమూర్తి గారు హైదరాబాద్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ అన్నదాన చంద్రశాస్త్రి అన్నదాన చంద్రశాస్త్రి గారు హైదరాబాద్, కోశాధికారి గారు అన్నదాన సుబ్రహ్మణ్యం ప్రసాద్ గారు, సభ్యులు అన్నదాన కోశాధికారి అయినటువంటి అన్నదాన సుబ్రహ్మణ్యం ప్రసాద్ గారు, అన్నదాన రామకృష్ణ గారు ఆరంభ సభలో వారు కోశాధికారిగా ఉండేవారు. వారి అనంతరం వారి కుమారులు కోశాధికారిగా ఉన్నారు. సభ్యులుగా ఉన్నటువంటి అన్నదాన వెంకట సత్యనారాయణ గారు గుంటూరు, అన్నదాన వెంకట సుబ్రహ్మణ్యం గారు హైదరాబాద్, అన్నదాన సుధాకర్ గారు కాకినాడ, అన్నదాన శివప్రసాద్ గారు గుంటూరు, వీరు కూడా మరో 10,000 రూపాయలు ఈ కార్యక్రమాన్ని సమర్పించడం జరిగింది. అలాగే అన్నదానం రామకృష్ణ గారి జ్ఞాపకార్థం వారి భార్య గారు శ్రీమతి సుబ్బలక్ష్మి గారి ద్వారా 25,000 రూపాయలు సమర్పించబడ్డది. ఈ రైతోత్సవ సభకి దాసావతి వసంతలక్ష్మి గారు హైదరాబాద్, వారు 40,000 రూపాయలు సమర్పించారు. కొమ్మపల్లి సత్యనారాయణమూర్తి గారు పిఎంఈఎల్ హైదరాబాద్ 10,116 సమర్పించారు. కొమ్మపల్లి రామలక్ష్మి గారు హైదరాబాద్ 10,116 సమర్పించారు. అన్నదానం ఆంజనేయ శర్మ గారు హైదరాబాద్ 10,116 సమర్పించున్నారు. వైవి సుబ్రహ్మణ్యం గారు అంటే ఇప్పుడు మన ఈ కార్యక్రమంలో తాంబూలం సమర్పిస్తున్నటువంటి జలసూరి వెంకటరామ సుబ్రహ్మణ్యం గారు కూడా ఈ కార్యక్రమానికి ప్రత్యేకించి 10,000 రూపాయలు సమర్పించి ఉన్నారు. అన్నదానం చంద్రశాస్త్రి గారు, అన్నేశ్వర స్వామి గారి కుమారులు, వీరు స్వయంగా కార్యవర్గ సభ్యులుగా సమర్పించింది కాక 60,000 రూపాయలు సేకరించి కార్యక్రమానికి సమర్పించారు. అన్నదాన సూర్యనారాయణమూర్తి గారు పూర్వ అధ్యక్షుడైనటువంటి అన్నదాన కృష్ణమూర్తి గారి కుమారులు, వారు సభ కార్యదర్శిగా 30,000 రూపాయలు సమర్పించారు.